గత లోక్సభ ఎన్నికలో ఏపీ వ్యాప్తంగా టీడీపీ 3 లోక్సభ సీట్లు సాధించింది. అందులో శ్రీకాకుళం ఒకటి. ఇక్కడ మరోసారి ఆధిక్యం చాటాలని టీడీపీ ఈసారి కింజరపు కుటుంబానికి చెక్ పెట్టాలని వైసీపీ పావులు కదులుపుతోంది. దీంతో శ్రీకాకుళం లోక్సభ ఎన్నికలపై ఆసక్తి నెలకొని ఉంది. శ్రీకాకుళం లోక్సభ సీటు ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. హస్తం పార్టీ అభ్యర్థులు ఇక్కడ 9 సార్లుగా గెలిచారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత పరిస్థితి మారింది. 7 సార్లు సైకిల్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా ఎర్రంనాయుడు 4 సార్లు గెలిచారు. ఎర్రంనాయుడు మరణం తర్వాత ఆయన వారసుడు వరుస విజయాలు సాధిస్తున్నారు. 2014, 2019లో ఎంపీగా గెలిచి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 2024 ఎన్నికల్లోనూ ఆయన టీడీపీ నుంచి మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేయగా 2024 కోసం కొత్త అభ్యర్థి వేటలో పడినట్లు తెలుస్తుంది. కళింగ సామాజిక వర్గానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, వెలమ సామాజిక వర్గానికి చెందిన ధర్మాన సోదరులు ఒకరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలున్నాయన్న ప్రచారం నడుస్తుంది. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో రెండిట్లో టీడీపీ, 5 స్థానాల్లో వైసీపీ విజయం సాధించాయి. శ్రీకాకుళం, నిచ్చాపురం, టెక్కిలి, పలస, పాతపట్నం, అమదాల వలస, నర్సన్నపేట సెగ్మెంట్ లో సిక్కోలు పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. అచ్చెన్నాయుడు, ధర్మాన బ్రదర్స్, స్పీకర్ సీతారాం, మంత్రి సితిరి అప్పలరాజు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కు చెందిన నేతలు కావడంతో రాజకీయం కాకరేపుతోంది. ఇక అసెంబ్లీ వారీగా చూస్తున్నట్లయితే ఇచ్చాపురం టీడీపీకి కంచుకోట. 2014, 2019లో టీడీపీ నుంచి బందెలం అశోక్ వరుసగా విజయం సాధించారు. 2024లోనూ ఆయన మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పిరాయి సాయిరాజ్ మళ్లీ టికెట్ వస్తుంది అని ఆశపడుతున్నారు. అయితే గ్రూప్ రాజకీయాలు ఆయనకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. జనసేన నుంచి గత ఎన్నికలో పోటీ చేసిన దాసరి రాజు, లొల్లా రాజేష్ టికెట్ రేస్ లో ఉన్నారు. మరి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. అలాగే టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది. పలాస నుంచి మంత్రి సిదిరి అప్పలరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ ఆయన బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే సిదిరికి పలు అంశాలు మైనస్ గా మారుతున్నాయి. ఆయనకి టికెట్ దక్కుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీకి పార్టీ బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతు శిరీష దూకుడు పెంచాల్సిన అవసరం ఉంది. పలసాలో జనసేన పార్టీ పుంజుకుంటుంది. దీంతో ఇక్కడ జనసేనకి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎవరికి ఇచ్చినా కూటమికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టెక్కిలి నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈసారి టెక్కిలి నుంచి బరిలోకి దిగబోతున్నారు. దువ్వాడను గ్రూప్ రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇక్కడ అచ్చెన్న విజయం లంచనమే. అలాగే నర్సన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా ఆయన లేదా ఆయన కుమారుడు కృష్ణ చైతన్య బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ నుంచి ఎవరికి టికెట్ వస్తుందన్న దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మాజీ ఎమ్మెల్యేగా బుగ్గ రమణమూర్తి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. యువకులకు టికెట్ కేటాయిస్తే గెలుపు సాధ్యమవుతుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది. ఇక పాతపట్నం విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెడ్డి శాంతి ఉన్నారు. గత ఎన్నికల్లో కలమాట వెంకటరమణ మూర్తిని ఓడించి రెడ్డి శాంతి విజయం సాధించారు. అయితే రెడ్డి శాంతి ప్రజలను దూరంగా పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈసారి ఆమెకు టికెట్ దక్కపోవచ్చు. కొత్త అభ్యర్థిని తెచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కలమాట వెంకటరమణకు వర్క్ పోరు తప్పడం లేదు. ఆయనకు పోటీగా మామిడి గోవిందరావు టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ పోరు గట్టిగానే సాగే ఛాన్స్ ఉంది. ఇక అమదల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్రూప్ రాజకీయాలు ఇక్కడ వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయి. ఇక్కడ టీడీపీకి బలమైన కేడర్ ఉంది. దూకుడు రాజకీయం చేసిన కూన రవికుమార్ మేనమామ తమ్మినేనికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఈసారి తమ్మినేని స్థానంలో రాజగోపాలరావు కుటుంబానికి చెందిన పద్మజ అనే మహిళా నేతకు టికెట్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇక శ్రీకాకుళంలో మంత్రి ధర్మన ప్రసాదరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయన పోటీ చేయడం ఖాయం. ఇక్కడ టీడీపీని గ్రూప్ రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయి. గుండా ఫ్యామిలీ నుంచి మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి పార్టీని బలోపేతం చేయడం కోసం తిరుగుతున్నారు. అయితే టికెట్ రేస్ లో కొత్త వ్యక్తులు వచ్చి చేరడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో రాజకీయ సమరం వాడివేడిగానే సాగే ఛాన్స్ ఉంది. అయితే అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీరణలు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ప్రభావం, వైసీపీ సామాజిక సమీకరణలు గెలుపు ఓటములను నిర్దేశించనున్నాయి. ప్రస్తుతం పరిస్థితిని బట్టి రామ్మోహన్ విజయం లాంఛనమే అని స్పష్టమవుతోంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత.
ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.